నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య రాబోయేటువంటి ఎన్నికల్లో భీమిలి స్థానం నుంచి టీడీపీ నుంచి అలాగే వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థుల ప్రొఫైల్స్ ఒకసారి చూద్దాం సో మనం ప్రొఫైల్స్ కనుక చూసుకున్నట్లయితే భీమిలి నుంచి టీడీపీ తరపున గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే గంటా శ్రీనివాసరావు గారి శిష్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు సో ఒకళ్ళు అంటే గురువుని మించిన శిష్యుడు అనేటువంటి విధంగా భీమిలిలో పోటీ జరగబోతోందా ఈసారి ఎన్నికల్లో అన్నిటిగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు ముందుగా ఒకసారి ప్రొఫైల్ చూద్దాం ముందుగా టీడీపీ సీనియర్ నేత అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఆయన స్వస్థలం వచ్చేసి ప్రకాశం జిల్లా కామేపల్లి ఆయన అక్కడ పుట్టడం జరిగింది సో అక్కడి నుంచి ఆయన వ్యాపార రీత్యా చూసుకున్నట్లయితే వ్యాపారం కోసం విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు సో మనందరికీ తెలిసిందే విశాఖపట్నం బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి చాలా అవకాశాలు ఉంటాయి సో ఆయన అక్కడి నుంచి బిజినెస్ మ్యాన్గా ఎదుగుతూనే ఆయన పాలిటిక్స్లో కూడా అడుగుపెట్టారు 1999లో అనకాపల్లి నుంచి ఎంపీగా విజయం సాధించారు పోటీ చేసి సో అలాగే అక్కడి నుంచి 2004లో టీడీపీ టికెట్పై చోడవరం ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన సో అంతేకాకుండా అక్కడి నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా కూడా ఆయన పోటీ చేశారు అంతేకాకుండా పిఆర్పి ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనంతో హస్తం గూటికి కూడా ఆయన చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన వర్క్ చేశారు అండ్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా ఆయనకు దక్కింది 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేశారు అంటే ఆయన కాంగ్రెస్ లోనే పనిచేయడమే కాకుండా తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 2014లో అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అండ్ చంద్రబాబు ప్రభుత్వంలో మానవ వనరుల శాఖ మంత్రిగా ఆయన పదవి బాధ్యతలను చేపట్టారని పనిచేశారు కూడా అండ్ 2019లో టీడీపీ టికెట్పై విశాఖ ఉత్తరం నుంచి ఆయన విజయం సాధించారు అండ్ 2024లో మరోసారి భీమిలి నుంచి బరిలోకి దిగబోతున్నారు గంటా శ్రీనివాస్ గారు టీడీపీ సీనియర్ నేత చీపురుపల్లి వెల్లమన్నా పట్టుబట్టి భీమిలి టికెట్నే దక్కించుకున్నటువంటి గంటా శ్రీనివాస్ గారు విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకుంటూ ఉంటారు మరి ఈ కంచుకోట అయినటువంటి విశాఖపట్నం గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేయబోతున్నారు ఈసారి ఎన్నికల్లో మరి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇది మనకి ఇంపార్టెంట్ అండి చెప్పుకోవడానికి ఇప్పటి వరకు 5 ఎన్నికల్లో ఓటమి ఎరగని గంటా శ్రీనివాసరావు గారు మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే 1999లో ఆయన అనకాపల్లితో స్టార్ట్ చేశారు అలాగే కంటిన్యూగా ఆయనకు మళ్ళీ భీమిలికి రావడం జరిగింది సో భీమిలిలో కనుక చూసుకున్నట్లయితే ఆయన కంటిన్యూగా 5 సార్లు చూసుకోండి 5 సార్లు జరిగిన ఎన్నికల్లో అసలు ఓటమి ఎరగనటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఆయన శిష్యుడైనటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఆయనకి ప్రత్యర్థిగా పోటీ చేయబోతున్నారు వైసీపీ నుంచి సో ఇప్పుడు వైసీపీ అభ్యర్థి అయినటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈయన గంటా శ్రీనివాసరావు గారి శిష్యుడనే చెప్తున్నారు సో ఈయన స్వస్థలం వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సో ఆయన ఏలూరులో ఉండడం జరిగింది ఈయన అవంతి విద్యా సంస్థల అధిపతి అనమాట సో మనందరికీ తెలిసిందే అవంతి ఇన్స్టిట్యూట్స్ సో ఆయన అధిపతి ఈయన సో ఆయన ఈ అవంతి ఇన్స్టిట్యూట్స్ అనేవి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండడం జరిగింది గంటా శ్రీనివాసరావు గారి శిష్యుని ఆల్రెడీ నేను మెన్షన్ చేసేది గంటా శ్రీనివాసరావు గారి శిష్యుడిగా రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇవ్వడం జరిగింది అనకాపల్లి ఎంపీ టీడీపీ టికెట్ అవంతికి ఇప్పించింది కూడా గంటా శ్రీనివాసరావు గారు సో అందుకనే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు గంటా శ్రీనివాసరావు గారి శిష్యుడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనే టీడీపీ ఎంపీ టికెట్ ఇప్పించడం జరిగింది కాబట్టి సో అలాగే 2014లో అనకాపల్లి నుంచి టీడీపీ టికెట్పై ఎంపీగా విజయం సాధించడం జరిగింది ఆయన సో దాని తర్వాత 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి ఆయన జంప్ చేయడం జరిగింది అంటే 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వచ్చినటువంటి మొదటిసారి ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి గెలిచారు తర్వాత జరిగినటువంటి 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయన వైసీపీకి చేరడం జరిగింది సో 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి భీమిలి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేశారు 2024లో కూడా మరోసారి భీమిలి నుంచి బరిలోకి దిగబోతున్నారు 2024లో మరోసారి భీమిలి బరిలోని దిగబోతున్నారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు సో ఈయన పెట్టినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పేరు అవంతి కాబట్టి ఈయనని అవంతి శ్రీనివాసరావు అని కూడా పిలుస్తున్నారు చాలా మంది సో భీమిలి నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి
సీనియర్ నేత అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. 5 సార్లు వచ్చినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి అనేది తెలియకుండా ఆయన గెలవడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన శిష్యుడైనటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అలియాస్ అవంతి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు గురువు గారికి ప్రత్యర్థిగా. సో ఒకసారి జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ ఎంపీ టికెట్ అనేది గంటా శ్రీనివాసరావు గారే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి ఇప్పించడం జరిగింది. సో మరి ఈసారి ఎలా ఉండబోతోంది పోటీ? ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో భీమిలి నుంచి